సగానం. ఇట్ ఈస్ నాట్ సింపుల్ చూద్దాం. ఇది అది పెట్టి ఇది మనసును కాలిపోతున్న రోజులు. అంతకుముందు అనేక ధూమ్ధాములు చేశాం, వేల మైళ్ళు తిరిగాం, నెత్తురు భూమి చల్లాం. ఆ ప్రజల కోసం వచ్చాం, వాళ్ళ కోసం పాట పాడాం. ఆ డబ్బులు, ఆ ధూమ్ధాములు ఎవరిని రాజులు చేశాయి, ఎవరికి రాజరికం ఇచ్చారు. ఆ పాటలు, ఆటలు, మాటలు ఎవరికి ఏమయ్యాయి. మాలాంటి వాళ్ళు కూడా అనేక మెట్లు, అనేక తప్పులు, అనేక బింగీలు తీస్తూ ప్రజల మధ్య ఎట్లా బతికాం. మనిషి ఇది ఆత్మవిమర్శన చేసుకునేటటువంటి మీటింగ్. నేను మన మిత్రులతో, టీంతో అదే చెప్పాను, ఇది ఆత్మవిమర్శన చేసుకునే మీటింగ్. అందుగురించే నేను రిక్వెస్ట్ చేసి మాట్లాడతాను చెప్పాను. బహుజనుల రాజ్యం వచ్చి తీరుతుంది. జై భీమ్. తప్పకుండా వస్తుంది. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. వాడు చూడు బహుజనుడు వస్తుంటే దుంకులాడుతున్నాడు. జై భీమ్. ఎందుకు వస్తుందంటే అది వాయించకు అన్న, కీబోర్డ్ పని చేయజరా ప్లీజ్. నో వాయించు. నేను దుంకులాడడానికి రాలే. నేను దుంకుతే చూడు మళ్ళీ ఎట్లయితుంది. ఈ బహుజనులలో ఇట్లున్న నిచ్చెన మెట్లు గురించి మాట్లాడుతున్నారు మనోళ్ళు. ఎవరు బహుజనులు? ఈ పని చేసేటోళ్ళంతా బహుజనులు. ఈ తిని కూకొని ఓట్లు దొంగతనం చేసేటోళ్ళంతా పైయోళ్ళు. అది సింపుల్. అయితే ఈరోజు మా మిత్రులు ఇవరిదాకా మాట్లాడి చెప్పింది ఏంటంటే, మరి వీళ్ళకి ఎప్పుడు రాజ్యం వస్తుంది? అంబేద్కర్ చనిపోయే ముందు ఇవి చిన్న చిన్న కథలు, పిట్టె కథలు. మా అమ్మ చెప్పేది నాకు. మహారాష్ట్రలో ఔరంగాబాద్లో ఉన్నప్పుడు చెప్పేది. అంబేద్కర్ అన్నాడట, రట్ అన్నాడట, अंबेडकर जी आप इस देश के लिए क्या किए हैं, आपके लिए क्या किए हैं, मेरे लिए क्या, మా కోసం ఏం చేసినావా అన్నాడట. అవును, నేను నా జీవితంలో మీకోసం ఏం చేయలేదు. కష్టం ఈ దేశంలో. ఏం చేయండి మరి ఇప్పుడు ఏంటి? నువ్వు చచ్చిపోయేటట్టు నువ్వు చెప్పు. ఒకటి మాత్రం చేసినారంటే గుర్తుంచుకో, ఎవడైతే ఇక్కడ ఉండేవాడో దొర, భూస్వామి, అధికారం, అణచివేత, దోపిడీ, దౌర్జన్యం చేసే ఈ వర్గంతో నిన్ను తరాల నుండి 5,000 నుండి నిన్ను చెప్పుతో తొక్కి నడిచివేశారు. నీకు ఒకటి ఇస్తున్నాను, అది ఓటు. ఒక రోజు వచ్చి వాడు నీ కాలు మొక్తాడని చెప్పాడు. జై భీమ్. జై భీమ్. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. అదే ఓట్ల విప్లవం గురించి చెప్తున్నారు వీళ్ళు. కొంచెం సారం ఉంటే కొంచెం పోయండి రా నీళ్ళు. అది మనం ఎట్లయినా తాగేదే, ఎందుకు వద్దని గీత పెట్టుకోవాలి. కొట్టండి వా చప్పట్లు. జై భీమ్. జై భీమ్. సో నంబర్ 1 is one man, one vote, one value. జీలకర్ర ఇక్కడ పోయినావు నువ్వు రాసినట్టు. ఇక్కడ ఉండేటటువంటిది నిచ్చెన మెట్ల వ్యవస్థ. ఇది ఊరు కాదు. నాకు ఊరుండి ఊరు లేదు, నాకు పేరుండి పేరు లేదు. నా పేరు అరే, అసే, తుసే ఏమంటాడు. నా జీవితం అంతా తలుచుకొని ఉండాలి. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో నేను ఇక్కడ ఉంటాను. ఇక్కడ నుండి విముక్త అక్కడ వెళ్ళాను. అక్కడ ముస్లింలు కలిస్తే నేను అక్కడట్లే, క్రైస్తవులు కలిస్తే ట్రైబల్స్ అలా దూరంగా ఉన్నారు. ఈ ఊరిలో ఉన్నారు. ఈ ఊరిలో నుండి నేను విముక్తి కావాలి. ఆయన ఏమన్నాడు, నువ్వు ఇక్కడ నుండి ఇట్లా ఎక్కలేవు, ఎందుకంటే ఆస్తులు మొత్తం నీ చేతున్నాయి, నువ్వు ఇట్లా ఎగబాకలేవు. కాబట్టి నువ్వు ఒక పని చేయి, బీ ఎడ్యుకేట్ అన్నాడు. మా పర్సనల్ చదువుకున్నాడు, ఇంత అయ్యాడు, ఎంఏ అయ్యాడు, పిహెచ్డి అయ్యి ఈడొచ్చి ఎక్కిండు. కానీ అగో నేను చనిపోతున్నప్పుడు కాపాడే ఆఫీసర్ ఉన్నాడు ఈడ,
జై భీమ్ జేబీరాజ్ సార్ కి జేబీరాజ్ సార్. సో వెరీ క్లియర్, వెరీ క్లియర్, వెరీ క్లియర్. నువ్వు ఇక్కడ బి ఎడ్యుకేట్ అన్నాడు. ఎప్పుడైతే మీరు చదువుకున్నారు కాబట్టి బ్రేక్ త్రూ అయింది. బట్ ది క్లాస్ పోలరైజేషన్ ఇన్ కాస్ట్, కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్. జేబీ రాజు గారు, అవర్ క్లాస్ ఈజ్ ఎ పోలరైజేషన్ క్లాస్. దేర్ ఈజ్ ఎ క్లాస్ పోలరైజేషన్ ఇన్ ద కాస్ట్. అదే కులంలో ఇంకో 6 అంతే తయారైంది, 5 కాదు. అది మనమేరా బాబు, ఆలోచించండి. ఎప్పుడైనా నీకు వచ్చిన పే బ్యాక్ నుండి వచ్చిన డబ్బులు పక్కొని చదువుకున్నావా అని చెప్పినావా? ఆయన లండన్లో చదువుతున్నప్పుడు రమా, అమ్మదేది రమ బొమ్మ ఉందారా? రమాబాయి, సావిత్రిబాయి ఉంది. పర్లే. రమా, నాకు డబ్బులు పంపుతావా అని అడిగాడట. ఇవన్నీ మా అమ్మ చెప్పిన కథలు చెప్తున్నా. ఐఎమ్ టెలింగ్ ది స్టోరీస్ దట్ మిస్టర్ జేబీ రాజు నోస్ దట్ వెన్ ఐ వాజ్ స్టడింగ్ ఇంజనీరింగ్, both of us written Ambedkar Burakatha went to the street to street in these twin cities. Am I correct? కరెక్ట్. At that time I was only 19-20 years. మా అమ్మ చెప్పిన మాట అప్పుడు అన్నదంట, రమా బాగున్నావా? బాబు బాగున్నా. పిల్లలు ఎట్లా ఉన్నారు? అప్పుడు గొల్లుని ఏడ్చేసిందట. మన 2 ఆడపిల్లలు చనిపోయారు. ఓహో చనిపోయినరా? ఓహో చనిపోయినరా అంటావేంటి? మనకు ఈ దేశంలో ఉన్న కోట్లాది ఆడపిల్లలు మన బిడ్డలే కదా. జై భీమ్. జై భీమ్. కొంతసేపు అయినాక, రమా నాకు లండన్లో కోర్స్ కోసము కొన్ని డబ్బులు కావాలి, ప్రింటింగ్ చేయాలి, రాయాలి, పంపగలవన్నారట. బాబు పిడికలు కొట్టి బతుకుతున్నా, ఈ పిడికలతో వచ్చే డబ్బుతో ఎట్లా ఏం పంపగలను? అప్పుడు నవ్వాడట. నాకు తెలుసులేవు నీ దగ్గర ఉన్నాయని. ఆమె పిడికలు కొట్టిన డబ్బును బాబాసాహెబ్ పంపించింది. దట్ వాజ్ దట్ డే. నేను ఎందుకు చెప్తున్నా అంటానంటే, మేము ఈ విషయాల్ని ఈ కోట్లాది మంది ప్రజలకు చెప్పిన. ఐ వెంట్ త్రూఅవుట్ ది కంట్రీ. యాజ్ ఆన్ టుడే దెర్ ఇస్ ఎ కేస్, ఐ విల్ బి హ్యాంగ్. నిన్నగాక మొన్న బెంగళూరు కేసులో నేను ఉన్నప్పుడు ఎక్కువ నకరాలు చేస్తే కట్ట తీసుకొని వస్తే నేను ఉరేస్తారా అంటాడు. దట్ ఈస్ ది ప్రాబ్లం. నోబడీ నోస్. 37 కేసులు. తెలంగాణ వచ్చిన తర్వాత 22 కేసులు. 28 ఏళ్ల కింద పెట్టిన 28 ఏళ్ల కింద పెట్టిన కేసు, 28 ఏళ్ల కింద పెట్టిన కేసు నీకు మొన్న వచ్చి అరెస్ట్ చేయడానికి వచ్చారు. కానీ ఈ శక్తి, ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఇది బాబాసాహెబ్ పుస్తకాలు చదవడం. అంతే. రెండవది సూత్రం అయిపోయింది. ఇప్పుడు ఇట్లున్న నిచ్చెన మెట్లు బి ఎడ్యుకేట్, బి ఆర్గనైజ్ అన్నాడు. తర్వాత నీకు ఓట్లు కావాలన్నాడు. బ్రదర్, ఈ 59 మంది సమస్య ఏందో అని నేను ఇంతకుముందు చెప్పాను. ఈ 59 మంది సమస్య తేల్చాలి మనం. ఈ 59 ఈ మధ్య ఒక బీసీ మిత్రులు అడిగితే నేను చాలా తిరిగినప్పుడు చెప్పిన, నేను ఒక దాసునైతా, ఒక మాదిగ దాసు, మాల దాసునైతా. పాటలు పాడుతున్నాడు. ఏం పాట పాడుతున్నాడు? నరుడా వినరా నరుడా, మండల్ కమిషన్ సందేశం వినరా నరుడా, కాలంతో కదులుతున్న కాలజ్ఞాన తత్వం. నేను వీళ్ళ చెప్పదలుచుకొని ఇవ్వాలి. ఏమన్నాడు? పైనోడు కొట్టేస్తా మిమ్మల్ని ఎవడన్నా మాట్లాడితే, దుఃఖంతో మాట్లాడుతున్నాం. పైనోడు నవ్వుతుండు, కిందోడు ఏడుస్తుండు, నడుమోడు నలిగి నలిగి నాశనమైపోయినాడు. గో టు దిస్ ఫెలోస్. వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి మనం. అందుకే మీరు నడవడం ప్లీజ్, మనం తపస్సు చేయాలి. అలా చేయకూడదు. నేను పాటలు పాడుతున్నప్పుడు రక్త తర్పణం చేసి భూమి మీద రక్తం చూసి పాడిన పాటలు వినండి. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకోవాలి. 12% వీళ్ళు, 18% వీళ్ళు, 59% వీళ్ళు, 30 కూడు. నో మ్యాథమెటిక్స్. You have to synthesize like this. That's when then you are going to victory.
ఈ 18 మంది మాదిగోళ్ళు, ఈ బయట పోయిన వాళ్ళు 14 మంది, ఈడు 59, ఈడు బీసీలు గాలు, ఇవన్నీ కూడితే 99. మనమే ఎక్కుతాము, మనం ఎక్కుతలేము. 1% లేనోడు ఇప్పుడు ఎక్కి కూకుండు రానో. No mathematical calculation, my dear. Scheduled caste, scheduled tribe, SC, ST, BC, minorities, especially the BCs of this Telangana. నేను తెలంగాణ జరుగుతున్నప్పుడు ఆ బీసీ నాయకులకు అలుమొక్కిన, ఒరే ఇది మంచి అవకాశం. మీరు 59 మంది ఉంటే పయ్యోని మొక్కుతుంటావు, కిందోని దొక్కుతుంటావు, కొట్రా సప్పట్లని. అయితే వాళ్ళు ఇటువైపు తిరగాలి, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. ఫస్ట్ మనం విలేజ్ను ఏ విధంగా మార్చాలో చేయాలి. మన కళాకారులందరూ పల్లె పల్లెకు వెళ్ళి ఓట్ల విప్లవం తీసుకురావాలి. మా ఓట్లు మాకే. జై భీమ్. మీ ఓట్లు అడుగుతలేము, ఈ మా ఓట్లు మాకు. వాళ్ళు మంచిగా నేర్చుకున్నాడు, పార్టీ పెట్టి టికెట్ ఇచ్చి పైసలు ఇచ్చి పల్లె పల్లె తిరిగి ప్రచారం చేసి తాగబోసి బూత్ కాడి తీసుకొచ్చి గుద్దిపిచ్చి గెలిపించుకునే కంటే గెలిచినోనే కొనుక్కుంటే మంచిగుంటుంది అనుకున్నాడు రన్నో. ది ఎలక్షన్ ఎనిమీ ఈజ్ వెరీ క్లియర్. మైన్ ఈజ్ ఫక్తు రాజకీయం. వెరీ క్లియర్గా ఉన్నాడు. తెలంగాణ వచ్చినప్పుడు ఇంతకుముందు మన పశువులు చెప్తుండే, అన్నా మనకు వచ్చింది ఉత్తుత్త తెలంగాణ, కొట్టండి నాయన. మరి మీరేం చేస్తారంటే గట్టి తెలంగాణ తీసుకొస్తారట. తీసుకురండి మీ కాలు. బహుజన తెలంగాణ తీసుకొస్తాం అన్న. అది ఎట్లుంటుందో తెలియదురా అని దండం పెడతా. అందుకే మిత్రులారా, ఈ కల్చరల్ ట్రూప్ పల్లెల్లోకి వెళ్దాం, ఇంటింటికి పోదాం. ఈ 75 ఏళ్ళ నేను కంచకాపంలో మేము ఉంటాం. మేము నాయకత్వం జై భీమ్. ప్రజల్ని మనం చైతన్యపరచాలి. ఒక చేతిలో భారత రాజ్యాంగం, మరో చేతిలో మనము ఓటును పట్టుకొని వెళ్ళండి. నేను తుపాకీ పట్టుకోమని చెప్తలేను ఇప్పుడు. అందుకే భారత రాజ్యాంగాన్ని పట్టుకొని వెళ్దాం. ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి చెప్పండి, మీరు వెళ్ళండి. ఈ ప్రోగ్రాం అయితేనే మీరు అంబేద్కర్ టు అంబేద్కర్, మస్జిద్ టు మస్జిద్, టెంపుల్ టు టెంపుల్ అక్కడ వెళ్ళండి, అక్కడ పాటలు పాడండి. ఈ ధూమ్ధామ్ అంటే వాళ్ళని మేల్కొల్పుదాం. తప్పకుండా మనకు రాజ్యం వస్తుందని చెప్తూ అధ్యక్షులు వాళ్ళు, నేను చివరికి అయిపోయే వరకు ఉంటా. అందుకే అంబేద్కర్ని, పూలేని మీ అందరికీ వందనాలు చెప్తూ మనం ప్రజల దగ్గరికి వెళ్దాం. దట్స్ వాట్ ఐ హావ్ డన్. అట్ ది ఏజ్ ఆఫ్ 19 I have taken 5 bullets. I was in the forest. 5 సంవత్సరాలు నాతో పాట పాడిన 32 మంది అమరవీరులు అయిపోయారు. నాతో పాట పాడి ఆడిన వాళ్ళు ఈ రాష్ట్రంలో 32 మంది అమరవీరులు అయిపోయారు. కళాకారులారా, రచయితలారా, ఈ రాజ్యం మీది, ఈ దేశం మీది. పాలకుడు క్లియర్గా ఉన్నాడు. ది ఆల్వేస్ అవర్ ఎనిమీ ఇస్ వెరీ క్లియర్. మన దగ్గర ఈ సింథసైజ్ కావాలి. ఈ సింథసైజ్ కావడానికి పెద్ద విప్లవం అవసరం లేదు. మనం ఈ పాటలు విన్న మిత్రులు మీ అందరికీ వస్తారు, మీరు కాపాడుకోండి అని చెప్తూ నేను ఈ మధ్యనే రాసి పాడిన భారత రాజ్యాంగం మీద రాసిన ఒక చిన్న పాట కొంత లైన్లు పాడి చివరికి నేను విజృంభించి పాడతా. జై భీమ్. జై భీమ్. మన మిత్రులు మీరు, నేను కంచకాపలు ఉంటాను. మీరు ఏ ప్రాంతం నుంచి మొదలవుతారో చెప్పండి. సెలెక్ట్ స్మాల్ టార్గెట్, ఫినిష్ అప్. ఎక్కడ ఎవరు ఎంపీ బహుజన్ పేరు మీద నిలబడతాడో చెప్పండి. కమాన్, టుమారో లెట్ us go and make him success. కన్వీనర్, బి గెట్ రెడీ. ఎవరు భారత రాజ్యాంగాన్ని చేతబట్టుకొని ఆయన అన్నట్టు ఓటు దేవు అని చెప్పి ఏ ప్రాంతంలో నిలబడతారో లెట్ దెమ్ క్లియర్. ఎట్లా గెలవడో చూద్దాం. మన ఇంటి నుండే మొదలు పెడదాం. జై భీమ్.
చిన్న కొట్టండి నాకు